హాయ్ అండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు పాతకాలపు వంట పచ్చి కొబ్బరి టమాటా కర్రీ. ఇప్పుడైతే చూసేయండి, టేస్ట్ బాగుంటుంది. పచ్చి కొబ్బరి హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక చిన్న స్పూన్తో 2 స్పూన్ల తాళింపు గింజలు, ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని, ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగనివ్వాలి. కరివేపాకు అన్నీ వేసి ఉల్లిపాయలు వేగినాక పచ్చి కొబ్బరి ముక్కలు, మనకి 1 స్పూన్ పచ్చెనపప్పు నానబెట్టి వేసేసుకోవాలి. పసుపు, సాల్ట్ కూడా వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయినాక కట్ చేసి పెట్టుకున్న టమోటాలలో ఉల్లిపాయ ముక్కలు ఎందుకున్నాయంటే నేను టమోటాలు ఉల్లిపాయలు ఒకే ప్లేట్లో కట్ చేసా. ఇవి టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాతనే కారం, ధనియాల పొడి కూడా వేసుకొని, చిన్న ముక్క చింతపండు నానబెట్టి కొంచెం పులుసులాగా తీసుకొని వేసుకోవాలి. ఎక్కువ పట్టదండి, కొంచెమే. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ సరిపోలేదు కాబట్టి సాల్ట్ వేసా. అంతేనండి, పచ్చి కొబ్బరి టమాటా కర్రీ రెడీ. బాయ్ అండి, ఉంటా.